నమస్కారం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వేద పరీక్షలు తాడేపల్లిగూడెంలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఏలూరు రోడ్డు చిన్నవంతెన దగ్గరలో గల శంకర మఠం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. శ్రీ గోదావరి మండల వేదశాస్త్ర ప్రవర్తక సభ చారిటబుల్ ట్రస్ట్ 74వ వార్షికోత్సవం కూడా జరగనుంది. ఈ నెల 6వ తేదీ మంగళవారం వరకు 3 రోజుల పాటు ఈ వేద పరీక్షలు జరుగుతాయి. తొలి రోజు గోదావరి జిల్లాలలోని వివిధ వేద పాఠశాలల నుంచి 270 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిని వేదశాస్త్ర, శ్రౌత, స్మార్త, ఆగమ, అపర విద్యల్లో గురువులు పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దివి నుంచి భూమికి గంగను తీసుకుని రావాలన్న భగీరథుని లక్ష్యం చిత్తశుద్ది, కఠోర సాధన ద్వారానే సాధ్యమైందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు సానుకూల ఆలోచన ధోరణి కలిగి ఉంటామో అప్పుడు అనుకూల ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. బృహత్తర లక్ష్యాలు సాధించిన వారిని ప్రేరణ పొందాలని అన్నారు. కొందరికి ఆ రెండు వెతికే తత్వం కొందరికి ఉంటుంది. కానీ భగీరథుడు అనే వ్యక్తిని మనం ఈ రోజు స్మరించుకోవడం ద్వారా ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఎక్కడో ఉండే గంగని తన తపస్సు ద్వారా భూమి మీదకి తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉంచడమే కాకుండా తన యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అతను సద్గతిని కల్పించాడు అనేది దాని యొక్క వివరం. కానీ తను పాతాళంలోకి గంగ ఎలా వస్తుంది, అది ఎక్కడో స్వర్గంలో ఉండేది కదా అని ఆ రోజు విడిచిపెట్టేసి ఉంటే గంగ వచ్చేది కాదు. సో ఈ కథ ద్వారా మీరు మొదట వాక్యాల్లో ఇది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. తన చిన్నతనంలోనే రాజు అయ్యాడు. ఈ సక్సెసర్ టు దిలీప్ బ్యాక్టర్. సో చిన్న వయసు చిన్నది కానీ ప్రయత్నం చాలా పెద్దది. సో చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి ఫలితాన్ని సాధించి అందరికీ ఉపయోగపడే ఒక కార్యాన్ని అతను సాధించాడు. కాబట్టి అతను చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఆయన చేసిన పనుల ద్వారా మనం కూడా మోటివేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కెఎన్ జ్యోతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరంలోని పలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో 2760 మంది అభ్యర్థులకు గాను 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 97.5% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా అధికారులు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కోతకు వచ్చిన వరి పంట నేల కొరగడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు మండలాల్లో కోతలకు వచ్చిన వరి పంట అకాల వర్షానికి నీట మునిగింది. వర్షాల తాకిడికి పలు వాణిజ్య పంటలు పాడైపోయాయి. పంట కోత దశలో వచ్చిన వర్షాలతో ఆరుగాలం శ్రమించిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. పంట నష్టం మూలంగా తాము ఆదాయం కోల్పోయామని రైతులు ఆవేదనగా చెప్పారు. అప్పుల బాధతో మానసికంగా కుంగిపోతున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కొత్తపేటలో నూతన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తపేట పంచాయతీ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రైతు బజార్ ప్రక్కన ఉన్న సత్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, అతి త్వరలోనే అన్నా క్యాంటీన్ పనులు ప్రారంభిస్తామని బండారు వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని షరతులు లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురం ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. కానీ టార్గెట్ల పేరుతో కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వాతావరణం మార్పులతో రైతులకు కంటి మీద కొనుక్కు కరువైందని, వాళ్లని పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ధరల స్థిరీకరణ నిధి కింద 5 సంవత్సరాల్లో 7,796 కోట్లు ఖర్చు చేసి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారని, నేడు ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం 30 కోట్లను కేటాయించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో కురిసిన అకాల వర్షం స్తంభించిన జనజీవనం, ఎండ బాధితులకు కొంత ఉపశమనం. తణుకులో అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు కృతజ్ఞతలు తెలిపిన పెద్దలు. నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించి ఆనందంగా గడిపిన తణుకు సీనియర్ సిటిజన్స్ సభ్యులు. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వేదశాస్త్ర పరీక్షలు 270 మంది విద్యార్థులు హాజరు. రాజమండ్రి కలెక్టరేట్లో వైభవంగా భగీరథుని జయంతోత్సవం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురిసిన వర్షంతో నేలకొరిగిన వరి పంట, పాడైపోయిన వాణిజ్య పంట ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన రైతులు. కొత్తపేటలో నూతన అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం, స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు. షరతులు లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, అమలాపురంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.